యోనాతో దేవుడు అన్నాడు కదా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఆ ప్రజలు చాలా పాపంలో ఉండిపోయారు, వాళ్ళకు నువ్వు సువార్త చెప్పు. ఏంటంటే నేను ఈ పట్టణాన్ని అంతా నాశనం చేసేస్తాను, వాళ్ళు చాలా పాపం క్రూరత్వాన్ని విత్తారు, కాబట్టి వాళ్ళకి తగిన పంట ఏంటంటే వాళ్ళ నాశనమే. పాపానికి జీతం ఏంటి? మరణం. అలాగే వాళ్ళు పాపాన్ని విత్తారు కాబట్టి వాళ్ళకి జీవించడానికి లేదు, వాళ్ళకి ఆ పంట లేదు, వాళ్ళ నాశనానికే. పాపం చేశారు కాబట్టి నాశనం అయిపోతారు, వాళ్ళకి ఇంకా మరణమే అని చెప్పేసి దేవుడు చెప్పమంటే ఈ యోనా వేరే వేరే రూట్స్లో వెళ్ళి దేవుడు ప్లాన్ కాకుండా తన ప్లాన్స్లో వెళ్తాడు. తర్వాత అట్లాస్ట్ దేవుడు తనని లాస్ట్కి చివరికి ఆయన ప్లాన్లోకి తెచ్చుకున్నాక నినివే ప్రజలందరికీ యోనా చెప్తా ఉంటాడు. యోనా ఏమనంటే, దేవుడు మిమ్మల్ని నాశనం చేసేబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఇప్పటికైనా ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు ఒకవేళ తన ఆలోచన మార్చుకోవచ్చేమో కదా. దేవుడు తను ఎలా అనుకున్నది వేరొకలా చేయొచ్చు కదా. ఒకసారి మీరు అందరూ ఉపవాసం ఉండండి అంటే అప్పుడు దాకా దేవుడు ఒకలాగా అనుకున్నాడు, వాళ్ళు ఏదైతే విత్తారో అదే వాళ్ళకి పంటగా ఇవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే 3 దినాలు ఉపవాసం ఉండి వాళ్ళ పశువులు చంటి పిల్లలతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర రాజుతో సహా ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా దేవుడు తను అనుకున్న ఆలోచనని మార్చేసుకున్నాడు. ఏదైతే వాళ్ళకి ఫలంగా ఇవ్వాలనుకున్నాడో, పాపానికి ఫలితం ఇవ్వాలనుకున్నాడో ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పాపాన్ని క్షమించేశాడు దేవుడు. వాళ్ళ పశ్చాత్తాపాన్ని అంగీకరించి వాళ్ళకి ఏదైతే కోసుకోవాలనుకున్నారో దాన్ని కోయకుండా వాళ్ళకి ప్రేమను చూపాడు, వాళ్ళ జీవితాన్ని ఆనందంతో సాగించాడు. ఈ దినాన్ని నీకు కూడా